తో మీ ముందుకు వచ్చేసాను. సో చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. సో అలాంటిది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళతో పాటు ల్యాండ్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ప్రాజెక్ట్‌ని పరిచయం చేయబోతున్నాను. సో గజం కేవలం 500 రూపాయలేనండి. పావుకుంట 6 లక్షలు, అదే అరెకరం అయితే 12 లక్షలు, 1 ఎకరా భూమి అయితే 24 లక్షలు. అండ్ ప్లాంటేషన్తో పాటు అక్కడ రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను చెప్పడం కాదు, సో మనం సంతోష్ గారి మాటల్లోనే విందాం. సో మీకు ఆల్రెడీ సుపరిచితమే 46acres.com ఎండి ఆడిపు సంతోష్ గారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు మనకి. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో సంతోష్ గారు చాలా మంచి ప్రాజెక్ట్తో వచ్చారండి. సో పిల్లల భవిష్యత్తు గురించి చాలా మందికి ఆందోళన ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ ఏంటి? సో పిల్లల ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది, దాని డీటెయిల్స్ చెప్తారా? సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పేరు శాండల్వుడ్ అండి. ఇది మొత్తం 600 ఎకరాల ప్రాజెక్ట్, 600 ఎకర్స్ ప్రాజెక్టు. ఇది మనము ఓన్లీ సామాన్య మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి గజం భూమి కేవలం 500 రూపీస్. ఈవెన్ 500 రూపీస్ ఒక కిలో మటన్ కూడా రాదు. ఈవెన్ 500 రూపీస్ ఒక ఫ్యామిలీ బిర్యానీ తిందామన్నా ఒక హోటల్కి వెళ్ళే బిల్లు కంటే ఎక్కువ. ఈవెన్ ఇవాళ సినిమాకి వెళ్తే కూడా 500 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. గజం భూమి కేవలం 500 రూపాయలతో పావు ఎకరా అంటే ఆల్మోస్ట్ 10 గుంటలు అంటే 1200 గజాలు మనం కేవలం 6 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. అదే హాఫ్ ఎకరా అంటే 20 గుంటలు కేవలం 12 లక్షల రూపాయలకే ఇస్తున్నాము. 1 ఎకర్ 40 గుంటాస్ కేవలం మనం 24 lakhs రూపీస్కే ఇస్తున్నాము. సో ఇది చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం పిల్లలను దృష్టిలో పెట్టుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వదిలేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అదే విధంగా అప్రిషియేట్ అయ్యి సో పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇది మనం ఇదివరకు హైదరాబాద్ చుట్టుపక్కల లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఆదిబట్ల కానీ, గట్కేసర్ పోచారం కానీ ఒకప్పుడు 500-1000 రూపాయల గజం ఉన్న భూములే ఈరోజు కనుక చూస్తే 50,000 లక్షల రూపాయల పైన ఉన్నాయి. సో ఇది కూడా ఒకప్పుడు అట్లా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల కోసం తక్కువ బడ్జెట్లో ఎక్కడ వచ్చినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సో మరి ఈ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్కడుందండి మరి? సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా ముంబై హైవే, వెస్ట్ హైదరాబాద్ అంటారు. సో ఈ ముంబై హైవే పైన మన తెలంగాణ బార్డర్ జహీరాబాద్ దాటగానే మనకు హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ చౌరస్తా నుంచి అది పెద్ద ఇండస్ట్రీ ఏరియా అనమాట, ఇండస్ట్రీ హబ్. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము, రైట్ సైడ్ వెళ్తే బీదర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు గుల్బర్గా వస్తుంది. ఆ గుల్బర్గా రోడ్లో మనకు కమలాపూర్ అనే మండలం వస్తుంది. అక్కడ మనకు హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. మోర్ దెన్ 600 ఎకర్స్ తక్కువ ప్రైస్లో మనం అన్ని డెవలప్మెంట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఫార్మింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా, అండ్ అలాగే రిసార్ట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. సో దీని డీటెయిల్స్ ఏంటండి? సో జనరల్గా ఏంటంటే మనం పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, ఒక 10 years ప్రాజెక్టు. ఆ 10 years వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా మనం దాన్ని లీజ్ తీసుకుని అందులో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాము. దాంట్లో శాండల్వుడ్ ప్లాంటేషన్ వేస్తున్నాం. మీరు చాలామంది పుష్ప సినిమా చూసే ఉంటారు. సో ఎన్ని లక్షల విలువైన